హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. ఈ మధ్య మనం చూస్తున్నాం టెంపరేచర్స్ బాగా పెరిగాయి. ఇన్ఫ్యాక్ట్ టెంపరేచర్స్ ఆర్ రీచింగ్ 42, 44, 45 కూడా కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర, తెలంగాణలో. ముఖ్యంగా నైట్ టైం టెంపరేచర్స్ బాగా పెరుగుతున్నాయి. అండ్ దీనివల్ల నైట్ టైం హీట్ వేవ్ పెరిగి ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. యూజువల్గా 27 డిగ్రీస్ కంటే ఎక్కువ, 27-30 డిగ్రీస్ వరకు నైట్ టైం హీట్ వేవ్ ఉండటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఒక స్టడీ ఏం చెప్తుందంటే 6.7% మోర్టాలిటీ రేట్ పెరుగుతుంది, అంటే డెత్ రిస్క్ పెరుగుతుంది అని ఒక స్టడీ చెప్తుంది. అంటే నైట్ టైం యూజువల్గా ఇట్ ఈస్ అ టైం, అంటే నిద్రపోతున్నప్పుడు మనకి అది బాడీ తనంతట తాను రిపేర్ చేసుకోవడానికి వచ్చిన ఒక ఆపర్చునిటీ. అంటే అది హార్ట్ రేట్ నార్మల్ అవటం, టోటల్ బాడీ టెంపరేచర్ తగ్గటం, కోర్ టెంపరేచర్ తగ్గటం అవ్వచ్చు, దెన్ మజిల్స్ టోన్ తగ్గటం అవ్వచ్చు, ఇట్లా దెన్ హార్ట్ రేట్ నార్మల్ అవటం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ని బాడీ రిపేర్ చేసుకుంటూ సాల్వ్ చేసుకుంటూ పారాసింపథటిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి నిద్రలో అంటే ఒక రకమైన టాక్సిన్స్ అన్నిటిని బయటికి పంపించే ఒక ప్రక్రియ. సో నైట్ టైం టెంపరేచర్స్ పెరుగుతున్నప్పుడు మనకు తెలియకుండానే ఇన్ఫ్యాక్ట్ కోర్ టెంపరేచర్, మన బాడీ టెంపరేచర్ పెరిగి హార్ట్ రేట్ పెరగటం అవ్వచ్చు, కార్డియోవాస్కులర్ మోర్టాలిటీ అంటే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. సో ఏమవుతుందంటే మీకు నిద్ర సరిగా లేకపోయినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మీకు హార్ట్ రేట్ పెరిగి అంటే 90, 100 అలా ఉండటం, నార్మల్గా 70 ఉండాలి, మనకు తెలిసిందే హార్ట్ రేట్ అనేది. దెన్ బ్లడ్ ప్రెషర్ పెరిగి ఉండటం, షుగర్ కంట్రోల్ సరిగ్గా లేకపోవటం. సాధారణంగా చూస్తున్నాం సమ్మర్స్లో ఇన్ఫ్యాక్ట్ నైట్ హీట్ వేవ్ పెరగటం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ మై ప్రాక్టీస్ యాజ్ వెల్. అంటే నార్మల్గా 100, 120 ఉండాల్సిన ఫాస్టింగ్ వాల్యూస్ 180, 200 టచ్ అవ్వటం. ఎందుకంటే ఇది ఒక రకమైన స్ట్రెస్ రెస్పాన్స్కి బాడీ గురి అవుతుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. అండ్ ఇండోర్ అంటే లోపల ఉన్నప్పుడు ఇంట్లో టెంపరేచర్స్ ఖచ్చితంగా 27, 26 ఆ ఏరియాలో ఉండేలాగా మనం చూసుకోవాలి. దెన్ హైడ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీళ్లు, మజ్జిగ, జ్యూసు, కొబ్బరి నీళ్ళు, పాలు, ఇలా లిక్విడ్స్ అన్నీ కలిపి మీరు కనీసం 3.5 to 4 లీటర్స్ తీసుకోవాల్సిందే. మీకు దప్పిక లేకపోయినా సరే మీరు తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ యూరినేషన్ వస్తే మంచిదే అది. సో ఇలా హైడ్రేషన్ ఒకటి. దెన్ యోగా అవ్వచ్చు, మెడిటేషన్ టెక్నిక్స్తో అయినా సరే మీకు సరైన నిద్ర అందాలి. అండ్ నైట్ టైం టెంపరేచర్స్ మీరు తక్కువ ఉండేలాగా, అంటే ముందు సరైన వెంటిలేషన్ ఉండాలి. మీరు ఒకవేళ విండోస్ అవి ఉంటే అవి తీసి ఉంచడం అవ్వచ్చు. ఏసీ ఉన్నప్పుడు మీరు 27, 26 టెంపరేచర్లో ఉండేలాగా చూసుకుంటూ, దెన్ సరైన నిద్ర ఉండేలాగా మీరు చూసుకోవాలి. నిద్ర లేకపోతే ఈ టెంపరేచర్స్ పెరిగినప్పుడు నైట్ నిద్ర సరిగ్గా ఉండదు. కాబట్టి నాట్ జస్ట్ అంటే హార్ట్ రిస్క్ కానీ, హైపర్ టెన్షన్, టెకికార్డియా అంటాం, హార్ట్ రేట్ పెరగటం, దెన్ షుగర్స్ పెరగటమే కాకుండా కిడ్నీ మీద ఒత్తిడి పడుతుందని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఈ డీహైడ్రేషన్ వల్ల ప్రీ రీనల్ ఏకేఐ అంటే డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ మీద పడే ఒత్తిడి అనేది కూడా మేము చూస్తున్నాం. క్రియాటినిన్ మెల్లగా పెరగటం, 0.8, 0.9 ఉండాల్సిన క్రియాటినిన్ 1.2, 1.3 అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అంటే కిడ్నీ మీద ఒత్తిడి కూడా ఒక పార్ట్ ఆఫ్ ఈ ఇంక్రీజ్డ్ నైట్ హీట్ వేవ్. సో ఒక్కొక్కసారి ఈ నైట్ హీట్ వేవ్ కాజెస్ లిటిల్ మోర్ డ్యామేజ్ దాన్ డే టైమ్ హీట్ ఆల్సో. డే టైం చాలామంది యూజువల్గా వర్క్ ప్లేస్లో ఉంటారు, ఏసీలో ఉంటారు. దే మైట్ అంటే అఫ్కోర్స్ ఈక్వల్గా మనం టెంపరేచర్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అండ్ షేడ్లో ఉండాలి సాధ్యమైనంత వరకు. బట్ నైట్ హీట్ వేవ్ని అశ్రద్ధ చేయకూడదు. ఇంట్లో టెంపరేచర్స్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ సరైన హైడ్రేషన్ ద్వారా మనం వీ కెన్ హెల్ప్ అవర్ బాడీ ఈ హార్ట్ రేట్ పెరగకుండా ఉండటం అవ్వచ్చు. దాన్ని స్ట్రెనస్ ఎక్సర్సైజెస్ చేయకూడదు. మీరు ఎక్కువ మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ కానీ, బాగా ఎక్కువ రన్నింగ్ చేయడం లాంటివి చేసినా కూడా ఫర్దర్ డీహైడ్రేట్ అవుతారు, మీ నిద్ర ఇంపాక్ట్ అవుతుంది. ఫర్దర్ డీహైడ్రేట్ అవడం వల్ల రక్తం గడ్డగడ్డే తత్వం పెరుగుతుంది. హైపర్ విస్కస్ స్టేట్ అంటాం, ఆర్ హైపర్ కోయాగులబుల్ స్టేట్. అంటే రక్తం గడ్డలు కట్టి అవి ఈ చిన్న చిన్న రక్తం గడ్డలు బ్రెయిన్కి వెళ్ళటం అవ్వచ్చు, హార్ట్ కానీ, కిడ్నీకి కానీ, ఇలా అన్ని చోట్ల వెళ్ళే రిస్క్ కూడా పెరుగుతుంది కేవలం బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్డ్ హీట్ వేవ్ ఇన్ ద నైట్. సో మీరు టెంపరేచర్స్ కంట్రోల్ చేసుకోవడంతో పాటు లూజ్గా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఒకవేళ బయటకు వెళ్తే మీరు మేక్ ష్యూర్ ఎండ డైరెక్ట్గా మీ మీద పడకుండా ఉండాలి. యూవీ రేస్ ద్వారా మీకు తెలియకుండానే కన్వెక్షన్ అంటాం, అంటే లోపలున్న ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ కాన్సెప్ట్ కూడా ఉంది. మీరు మీ బాడీలో ఉన్న ఇంక్రీజ్డ్ అంటే బాడీలో ఉండాల్సిన హైడ్రేషన్ శాతం తగ్గే రిస్క్ కూడా ఉంది కన్వెక్షన్ వల్ల.
మీకు తెలియకుండానే, అంటే స్వెటింగ్ అవుతే మనకు తెలుస్తుంది నీడు పోతుంది అనేసి, బట్ స్వెట్ చేయకుండా కూడా మీ బాడీలో ఉన్న వాటర్ ఆర్ హైడ్రేషన్ అనేది, మాయిశ్చర్ ఆర్ హ్యూమిడిటీ శాతం తగ్గచ్చు. సో ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అబౌట్ 1.5 లీటర్ అవుతుంది పర్ డే. సో దానికి మనం అకౌంట్ చేయాలి అంటే ఇంక్రీజ్డ్ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది మ్యాండేటరీ. సో ఇలా చేస్తే మనం వీ కెన్ డెఫినెట్లీ ప్రివెంట్ హార్ట్ అటాక్ రిస్క్ అవ్వచ్చు, షుగర్ కంట్రోల్ సరిగ్గా చేసుకోవచ్చు, కిడ్నీల మీద ఒత్తిడి తగ్గించుకోవచ్చు, దెన్ బీపీ కానీ ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం ఖచ్చితంగా విముక్తి పొందొచ్చు. సో దీని గురించి అవగాహన వెరీ ఇంపార్టెంట్. నైట్ హీట్ వేవ్ గురించి అందరూ తెలుసుకోవాలి. అండ్ నైట్ హీట్ వేవ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో మోర్టాలిటీ రేట్, అంటే డెత్ రిస్క్, ఆల్ కాజ్ మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది, కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా పెరుగుతుంది. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటి గురించి అవగాహన అనేది ఖచ్చితంగా మనకి అవసరం. థ్యాంక్ యూ.